ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన అక్కునూరి వారి మోహనవాణి ఛానల్ని వీక్షిస్తూ ఈ యొక్క నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి కేతుగ్రహం యొక్క చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజు కేతుగ్రహం యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. ఈ రోజున రెండో భాగంలో కేతుగ్రహం యొక్క చరిత్ర చెప్పుకుందాం. కేతువు ఆశ్రమంలో తోటలో అసహనంగా తిరుగుతూ ఉన్నాడు. కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రమం అక్కడే కదా పెరిగి పెద్దవాడయ్యాడు. సహజంగా మండుతూ ఉన్న మంట రంగులో ఉండే అతని ముఖం ఇంకా ఎర్రబడి భయం పుట్టిస్తోంది చూసేవాళ్ళకి. ఆ ఎర్రటి ముఖంలో నుంచి మరింత ఎర్రగా ఉన్నటువంటి కళ్ళు కణకణలాడే నిప్పు కణాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. త్రిమూర్తులతో జరిగినటువంటి వడంబడిక గురించి రాహువు విజయోత్సాహంతో చిలవల పలవలుగా వర్ణించి చెప్పిన మాటలు కేతువు యొక్క చెవుల్లో ఇంకా మాగురుమోగిపోతూనే ఉన్నాయి. త్రిమూర్తులు ఒక వడంబడిక చేసుకున్నారు కదా రాహువుతోటి. నువ్వు సూర్యుడి జోలికి వెళ్ళొద్దన్నారుగా. రాహువు ఆ త్రిమూర్తుల యొక్క తీయటి మాటలకు పరవశించిపోయినట్లున్నాడు. లేకపోతే తమ యొక్క తలలు తరిగివేయబడ్డానికి కారకులైనటువంటి ఆ సూర్యచంద్రుల మీద రగిలినటువంటి పగని చల్లబరుచుకుంటాడా? తనతో శృతి కలుపుతూ చేసిన ప్రతిజ్ఞని మర్చిపోతాడా? కొతలాడిపోతూ ఉన్నాడు కేతువు. ఇంత జరిగిన తర్వాత ఇక ఎవరి దారి వాళ్ళదే, ఎవరి ప్రతిజ్ఞ వాళ్ళదే, ఎవరి పగ వాళ్ళదే, ఎవరి ప్రతీకారం వాళ్ళదే. అమృతమథన సమయంలో ఆ రాహువుకే కాదు కేతువు కూడా బాధింపబడ్డాడు. అంటే అన్యాయం జరిగింది. మా ఇద్దరికే కాదు, ఆనాడు సకల రాక్షస జాతికి అన్యాయం జరిగింది. దానికి ఆ దేవతలు తగిన శిక్షను అనుభవించి తీరాల్సిందే. రాహువు లేకుండా ఒంటరిగా ఈ కేతువే ఆ శిక్ష విధిస్తాడు ఆ సూర్యుడికి చంద్రుడికి. ఆ సూర్యచంద్రుల ద్వారా దేవతలందరికీ, మానవులందరికీ, మునులందరికీ శిక్ష వేస్తాను అని వాడు ఒక నిర్ణయానికి వచ్చాడు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. ఈ కేతుగ్రహం చేతిలో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతారు ఇక అంటున్నాడు. సూర్యుడు నెలలో 30 పగళ్ళు శిక్ష అనుభవిస్తే చంద్రుడు నెలలో 15 రాత్రులు శిక్ష అనుభవిస్తాడు. ఎందుకని? మిగిలిన 15 రోజులు క్షీణించిపోయే వ్యాధితో ఎట్లాగే అఘోరిస్తాడుగా. అదిగో శిక్షేగా. దక్ష ప్రజాపతి శాపం. కేతువు తన ఆలోచనలకు తానే మురిసిపోతూ ఉన్నాడు. అసంకల్పితంగా బిగ్గరగా వికటంగా నవ్వాడు. రాక్షసులంతే. ఆ వికటాట్టహాసానికి భార్య చిత్రలేఖ అడ్డుపడింది. నవ్వాపి తిరిగి చూశాడు. చిత్రలేఖ,
తన తల్లి ధనూదేవి అతని వైపు వస్తూ ఉన్నారు. కేతు, ఏమిటి నాయనా, నీలో నువ్వే ఆ విధంగా వికటంగా నవ్వుకుంటున్నావు అని అడిగింది పెంపుడు తల్లి. అమ్మా, మీ కుమారుడు ఇప్పుడు ఆనందం పట్టలేకుండా ఉన్నాడు అన్నాడు. అనగానే భార్య, ఎందుకు అడగండి అత్తగారు, మీ అబ్బాయికి అంత ఆనందం ఎందుకు వచ్చిందో అన్నది. అయితే కేతువు యొక్క ముఖాన్ని కళ్ళని చూసిన తర్వాత అతడి వికట నవ్వుకి కారణం ఆనందం కాదు అని అమ్మకి భార్యకి ఇద్దరికి అర్థమైపోయింది. వరాలు మూటగట్టుకొని ప్రతిజ్ఞలని అవమానాలని మరిచిపోతే ఆనందం ఉంటుందమ్మా. అటువంటి వాళ్ళకి నీ కొడుకు కడుపు మంట పుట్టిపోతుంది, పగతో రగిలిపోతున్నది. నాకు తెలుసు నాయన, మీ తలలు శరీరాలు వేరైపోయేలా, దేహాలు లేకుండా కేవలం తలలతోటే కుంగి కృషించిపోయేలాగా కారకులైనటువంటి ఆ సూర్యచంద్రులని మర్చిపోవటం దారుణమైన చర్య. వాళ్ళను తప్పకుండా శిక్ష విధించాల్సిందే. వాళ్ళకి మీకు మళ్ళీ పూర్వ వైభవం దక్కాలి అని ఆ ధనుదేవి ఓదార్పు మాటలు మాట్లాడింది. మనకు ఓదార్పుగా ఉన్నది కానీ రెచ్చగొడుతుంది. చూడండి, స్వామి, రాహు బావగారు చేసుకున్న ఒడంబడిక ఉభయతారకంగా ఉంది కదా. చిత్రలేఖ, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఆ గర్జింపుకి చిత్రలేఖ, ధనువు ఇద్దరు కూడా అదిరిపడ్డారు. మన రాహువు ప్రలోభానికి లొంగిపోయాడు, ప్రతిజ్ఞలు మరిచిపోయాడు అనగానే, సరే నాయన, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అన్నది అమ్మ. తల్లి, నా ప్రతీకార జ్వాలకి ప్రతిరోజు ఆ సూర్యుణ్ణి, ప్రతిరోజు ఆ చంద్రుణ్ణి, ఇద్దరిని ఆహుతి చేస్తూనే ఉంటానన్నాడు. పళ్ళు పటపట కొరుకుతూ ఉన్నాడు. చిత్రలేఖ ఆందోళన పడింది. అత్తగారి వైపు చూసింది. ఎందుకని? వాళ్ళ జోలికి పోతే విష్ణుమూర్తి తలకాయ కూడా లేకుండా చేస్తాడేమో అని ఆమెకు బాధ, భయం. తల్లి, పగలు సూర్యుడు మాయమవుతాడు, శుక్లపక్ష రాత్రుల్లో చంద్రుడు అంతర్ధానం అయిపోతాడు. ఇదే నా ప్రణాళిక అన్నాడు. బాగుంది నాయన, దానివల్ల లోకాలకి ఎంత నష్టమో ఎంత కష్టమో ఆలోచించావా అని అడిగింది తల్లి. అంటే సూర్యచంద్రులు ఇద్దరూ లేకపోతే లోకానికి నష్టం. చంద్రుడు లేకపోతే చంద్రుడు ఓషధీకారకుడు. పంటలు పండాలన్నా, ఓషధులు బాగా పెరగాలన్నా చంద్రుడు ఉండాలి. రెండోది, ఆలు మగల మధ్య మనస్సు వాళ్ళిద్దరిది ఏకం కావాలంటే చంద్రుడు ఉండాలి. అందుకనే చందమామను చూపిస్తూ యుగళ గీతాలు మన సినిమాల్లో ఉంటాయి. రాబోయి చందమామ, ఇలాంటివి ఎన్నో. అమ్మా, లోకాలతో నాకేం అవసరం లేదు. మా తలకాయలు తెగిపడ్డప్పుడు ఏ లోకాలు అడ్డు వచ్చినాయి, ఏ లోకాలు ఏడ్చినాయి చెప్పు అని నిలదీశాడు అమ్మనే. నాయనా, నువ్వు సూర్యుడిని గనక కబళిస్తే లోకాలన్నీ సూర్యరశ్మి లేకపోవడం వల్ల చీకట్లలో మునిగిపోతాయి. దానివల్ల ప్రాణులకు ఆహారం ఉండదు. అమ్మా, ఆ పర్యవసానాలతోటి నీ పుత్రుడు కేతువుకి ఏం పని లేదమ్మా. నాకే సంబంధం లేదు. నాకు ముఖ్యం నా పగా ప్రతీకారమే అనగానే వాళ్ళ అమ్మ అన్నది, నాయనా, నువ్వు చంద్రుణ్ణి శుక్లపక్షంలో కబళించటం వల్ల భూమి మీద వెన్నెల వెలుగు ఉండదు. దానివల్ల ఔషధి మొక్కలన్నీ చచ్చిపోతాయి, రోగులు చచ్చిపోతారు అని చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసింది ఆమె. ముందైతే రెచ్చగొట్టింది కానీ కొడుకు చేసే పని వల్ల సమస్త లోకాలకి ఇబ్బంది అవుతుందని, తద్వారా భర్త ఇబ్బంది పడతాడని ఆలోచిస్తున్నది ఆమె.
ఆహాహా, నా ప్రతీకారానికి ఆ విధమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ప్రతిస్పందన రావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది అని క్రూరంగా నవ్వాడు వాడు. ధనుదేవి చిన్నగా నవ్వి, నాయనా, పగలు సూర్యరశ్మి, రాత్రిపూట చంద్రకాంతి లోకానికి కాదు మరికొందరికి కూడా కావాలి కదా నాయనా అన్నది. ఎవరికి? నాకు, నీ తండ్రి గారికి, నీ సోదరీమణులకు, నీ భార్యకి, నీ రాక్షస కులానికి, చివరికి నీకు కూడా కావాలి. నీకు కూడా ఎండ వెన్నెల అవసరం కదా నాయనా, ఆ సత్యాన్ని మర్చిపోయావా అని ప్రశ్నించేసరికి కేతువుకి చెంప చెళ్ళుమని అనిపించినంత బాధ కలిగింది. వెంటనే భార్య కలిగించుకుంది. ఇదే సమయం అనుకుందామె. నాథా, అత్తగారు చెప్పింది సత్యం. ఒక్కరోజు సూర్యరశ్మి లేకపోయేసరికి మన ఆశ్రమంలో అంతా నీరసించిపోయారు అని అనునయంగా మాట్లాడింది భార్య. నాయనా కేతు, నువ్వు విస్మరించినటువంటి ఒక కఠినమైనటువంటి సత్యం ఉంది. ఏమిటమ్మా అన్నాడు. భూదేవి సానుభూతి ధ్వనించే కంఠంతో అన్నది ఆనాడు, సూర్యచంద్రుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పింది. నువ్వు జీవించటానికి, ఆరోగ్యంగా జీవించటానికి నీకు సూర్యరశ్మి కావాలి, చంద్రుడి యొక్క వెన్నెల కూడా కావాలి. రెండూ అవసరమే అని చెప్పింది. నాయనా, ఒకరిని కష్టానికి గురి చేయాలంటే ముందు నువ్వు సుఖంగా ఉండాలిగా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలిగా, నువ్వు బలంగా ఉండాలిగా అన్నది ఆమె. నాయనా, నిరంతరము సూర్యచంద్రుల కాంతి లేకుండా చేయడం నీకు, మన జాతికి, ఎవరికీ మంచిది కాదు, అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. మరి నా ప్రతీకారం తీరేది ఎట్లమ్మా అన్నాడు అసహనంగా ఈ కేతు. నాయనా, నువ్వు కూడా రాహును ఆదర్శంగా తీసుకో అనగానే కేతు తల్లి వైపు చూస్తూ ఉండిపోయినాడు. నాయనా, ఒకరిని లోయలోకి కూలద్రోయాలంటే మనం పర్వతం మీద సురక్షితంగా ఉండాలి. కేతువు తల ఆమోద సూచకంగా కింది పైకి ఊగిందండి. చూడండి, చక్కటి అద్భుతమైన మాట చెప్పింది. ఒకళ్ళని లోయలోకి పడగొట్టాలి, తొయ్యాలి అంటే మనం ఆ పైన ఉండాలిగా, లేకపోతే ఎలా తొయ్యగలుగుతాం? అమ్మా, నీ ఆలోచన చాలా చక్కగా ఉంది. అన్నయ్యని నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఆయన ఇంతవరకు చంద్రుడి జోలికి పోలేదు, నా కోసం వదిలిపెట్టాడేమో. ఈ రాత్రికే నేను వెళ్ళి చంద్రుడిని కబళిస్తాను అన్నాడు కేతు ఉత్సాహంగా. ధనుదేవి చిరునవ్వు నవ్వి, నాయనా, ఏ కార్యం చేయడానికైనా సరే ఆవేశానికి తోడుగా ఆలోచన ఉండాలి అన్నది. ఎంత అద్భుతమైన మాట చెప్పిందో చూడండి. ఆవేశంగా వెళితే బొక్క బోర్లా పడవచ్చు, అందుకని ఆలోచనతో వెళ్ళాలి. ఇప్పుడు చంద్రుడు అరకొరగా ఉన్నాడు, తొందరలో పూర్ణచంద్రుడు అవుతాడు. అంటే పౌర్ణమి నాటికి, పౌర్ణమి నాటి రాత్రి అతగాడు ఆనందంతో, అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడు ఆకాశంలో. రేరాజు అంటారు ఆయన. అందుకని పీడించబడే వ్యక్తికి ఎక్కువ ఆవేదన కలగాలి అంటే అతడు ఆనందంతో ఉన్న సమయంలోనే ముట్టడించాలి, అతన్ని కష్టపెట్టాలి. చంద్రుడి మీద నీ ప్రతీకారం పౌర్ణమి రోజు తీర్చుకోనాయనా అని చెప్పింది. అమ్మా, నీ మేధస్సు అద్భుతం అన్నాడు. అట్లాగే చేస్తాను. పౌర్ణమికి ఇంకా వ్యవధి ఉంది, ఈలోగా ఆ సూర్యుడి మీద నా దృష్టి ఉన్నట్టు స్పష్టం చేస్తాను అన్నాడు కేతువు. అంటే సూర్యుడిని కబళిస్తావా నాయనా అన్నది. ఆ విధంగా అనుకోవద్దమ్మా అన్నాడు కేతువు. భవిష్యత్తులో రాహుకేతువులు సూర్యచంద్రులతో వంతులు వేసుకొని ఆడుకుంటారు కదా అన్నది. అదే కదా ఒప్పందం చేసుకుంది.
త్రిమూర్తులతోటి రాహువు, నాయనా నా మాట విను, వెళ్ళే ముందు మీ అన్నయ్య అయినటువంటి రాహువు యొక్క ఆశీస్సులు తీసుకో అని ప్రేమగా చెప్పింది ఆమె. అరుణుడు నడుపుతున్నటువంటి రథం మీద సూర్యుడు విలాసంగా కూర్చొని ఉన్నాడు. తెల్లవారింది. త్రిమూర్తులు కల్పించుకోవడం వల్ల తనకి ఆ రాహువు పీడ వదిలింది అనుకున్నాడు. రథికుణ్ణి, అశ్వాలను కూడా అర్థం చేసుకోగలిగినటువంటి నేర్పరి నాకు సారథిగా లభించాడు. అందువల్ల తన యొక్క దినచర్య నిరాఘాటంగా సాగుతుంది అని సంతోషంగా ఉన్నాడు. గుర్రాల హృదయం తెలిసినవాడై ఉండాలి సారథి. మేఘాల యొక్క గర్జనను విక్రించే ధ్వనితోటి ఒక వికృతమైనటువంటి నవ్వు వినపడింది. దాంతో ఆలోచనలకు అంతరాయం కలిగింది సూర్యుడికి. రథపథానికి సమీపంలో ముసురుకున్న మేఘాల చాటు నుంచి తన వైపు దూసుకు వస్తోంది ఆ వికటాటహాసం. ఎవరు ఈ విధంగా నవ్వుతున్నారు భయంకరంగా? ఎందుకు నవ్వుతున్నారు? ఒకవేళ రాహువే మళ్ళీ వచ్చాడా? ఈ విధంగా ఆయన అనుకుంటూ ఉన్న సమయంలోనే ఎర్రటి ముఖంతో కేతువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రథం నడుపుతున్నటువంటి అరుణుడు అప్రయత్నంగా ఆ వైపు చూశాడు. సూర్యభగవాన్, ఎవడా రాక్షసుడు అని ప్రశ్నించాడు ఆయన. వీడు రాహువు యొక్క సోదరుడు కేతువు, నువ్వు రథం ఆపద్దు పోని అన్నాడు. కేతువు తన నోటిని గుహలాగా తెరిచి చేతులతో సైగ చేస్తూ ఉన్నాడు. ఎర్రటి నాలుక గుహలో చెలరేగినటువంటి గొప్ప మంటలాగా కనపడుతోంది చూసేవాళ్ళకి. ద్వారం వద్ద పైనుండి కిందికి, కింద నుండి పైకి పుడుచుకోవచ్చినటువంటి వాడి కత్తుల్లాగా ఉన్నాయి వాడి యొక్క కోరలు. రథానికి తనకి మధ్య ఉన్న దూరంలో హెచ్చుతగ్గులు ఏమాత్రం లేకుండా ఆ రాక్షస కేతువు తనను వెంటాడుతున్నట్టుగా సూర్యుడు గమనించాడు. భయంకరంగా నవ్వుతున్నాడు, పరిహాసపూర్వకంగా నవ్వుతున్నాడు వాడు. నిన్ను కబళిస్తాను, కాచుకో అంటూ చెబుతున్నట్టుగా ఉంది వాడి ప్రవర్తన. రాహువు కేతువు ఇద్దరూ తన మీద, చంద్రుడి మీద కచ్చగట్టారు. త్రిమూర్తులు రాహువుని నియంత్రించారు. మరి కేతువుని ఎందుకు వాళ్ళు విస్మరించినట్టు? తమ మీద కేతువుకి ప్రతీకార ఇచ్చ లేదు అని ఏమన్నా అనుకున్నారా త్రిమూర్తులు? లేకపోతే రాహుకేతువులు ముందు చూపుతో ఒకరి తర్వాత ఒకళ్ళు రంగప్రవేశం చేస్తున్నారా ఏంటి? మనస్సులో వేధిస్తున్నటువంటి 1000 ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉన్నాడు సూర్యుడు. కానీ నవ్వుతూ తనను వెంటాడుతున్న కేతు ఏ క్షణంలో ఏం చేస్తాడో అని ఆందోళన పడుతూ ఉన్నాడు సూర్యుడు. తన యాత్రను మాత్రం యాంత్రికంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఉత్సాహం లేదు. రథం పరుగులు పెడుతోంది, కాలం దూసుకు వెళుతోంది. కేతువు నవ్వు మాత్రం అంచెలంచెలుగా 10 దిక్కుల్ని బద్దలు చేస్తూ ఉన్నది. ఇంతలో అస్తమయ కాలం సమీపించింది. అప్పుడు సూర్యుడు తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు. అరుణుడి యొక్క ముఖం మీద కూడా చిరునవ్వు మెరిసింది. అమ్మయ్య, ఇవాళకి గండం గడిచిందని. ఒక్కసారిగా ఆకాశంలో కూడా ప్రశాంత వాతావరణం వచ్చింది. కేతు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడి యొక్క ప్రవర్తన తనకు ఒక హెచ్చరిక అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఒక్కసారి మనస్సులో త్రిమూర్తులను ధ్యానించాడు సూర్యభగవానుడు. ఇక చంద్రుడి పరిస్థితి ఎట్లా ఉంది? 15 రోజుల పాటు కొద్దిగా పెరుగుతూ మామగారైనటువంటి దక్ష ప్రజాపతి శాపం నుండి తాత్కాలికంగా విముక్తి పొందాడు. అటువంటి చంద్రుడు ఆనాడు పున్నమి రోజు పరిపూర్ణ కళలతోటి 16 కళలతోటి వెలిగిపోతూ ఉన్నాడు. 27 మంది భార్యలు ప్రేమపూర్వకంగా వీడ్కోలు పలికారు. రాత్రి విహారానికి బయలుదేరాడు రేరాజు. క్షయవ్యాధి వల్ల నెలలో సగం రోజులు కృషించిపోతాడు. కళ తప్పిపోతుంది.
నీరసించిపోతాడు. అటువంటి తమ ప్రాణనాథుడు ఈరోజు రోగ విముక్తుడై కళకళలాడిపోతూ ఆకాశ విహారానికి వెళుతూ ఉండడాన్ని చూస్తూ సంతోషంగా వీడ్కోలు పలుకుతున్నారు చంద్రుడి యొక్క భార్యలు అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు 27 మంది. లోకాలను తన తెల్లటి వెలుతురుతోటి అంటే వెన్నెలతోటి స్పృశిస్తూ ఆకాశ విహారం చేస్తున్నటువంటి చంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎందుకని? దిక్కులు పిక్కటిల్లేలాగా శబ్దం వచ్చింది. కారు మేఘాలు లేకుండానే ఉరుములు లాంటి ధ్వని వినిపిస్తూ ఉంది. ధ్వని గురించి ఆలోచిస్తున్న చంద్రుడు ఒక్కసారిగా తన ముందు ప్రత్యక్షమైన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయినాడు. ఎర్రటి ముఖం, గుహలాంటి నోరు, వికృతంగా కనిపిస్తున్నటువంటి కరాళ దంష్ట్రలు అంటే కోరలు, గాలికి విచ్చలవిడిగా ఎగురుతూ గగురుపాటు కలిగిస్తున్నటువంటి నల్లటి శిరోజాలు. అలా ఆశ్చర్యపోతూ ఉండగానే, ఏమిటలా చూస్తున్నావయ్యా చంద్ర, నన్ను గుర్తుపట్టలేదా? ఆనాడు అసురుడు రూపాన్ని వదిలిపెట్టి దేవతల రూపం ధరించినప్పుడు కూడా గుర్తుపట్టావే. ఇవాళ రాక్షసుడిగానే వచ్చాను, నన్ను గుర్తుపట్టలేదా? చంద్రుడు ఆందోళనగా చూస్తూ ఉండిపోయినాడు. శిరచ్ఛేదం చేయించిన క్షణంలోనే నన్ను మర్చిపోయినావా ఏంటి? నువ్వు కేతువ్వా అన్నాడు నోరు పెగలు తీసుకొని. నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోయాను. నిన్ను పలకరించాలని అనిపించినప్పుడల్లా ఇట్లా వస్తుంటాను, కలుసుకుంటూనే ఉంటాను, కబళిస్తూనే ఉంటాను అని కేతువు గర్వంగా నవ్వుతూ శరవేగంతో చంద్రుడి వైపు దూసుకొని వచ్చాడు. కేతువు తాకిడితో చీలిపోతున్నటువంటి గాలి చప్పుడు చేస్తోంది. దగ్గర అవుతున్న కొద్దీ కేతువు నోరు బ్రహ్మాండమైన జుగుస్పాకరమైనటువంటి ఒక రక్త బింబంలాగా తెరుచుకుంటూనే ఉన్నది ఎర్రగా. ఏం జరుగుతుందో చంద్రుడు ఊహించేలాగా ఆయన శరీరం కేతువు యొక్క నోటిలో ఇరుక్కపోయింది. అంటే చంద్రబింబం కేతువు నోటిలోకి వెళ్ళిపోయింది. కేతువు అవలీలగా ఆనందంగా చంద్రుడి యొక్క శరీరాన్ని కొద్ది కొద్దిగా కబళించేస్తూ ఉన్నాడు. క్రమంగా చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోతూ ఉంది. లోకాలలో నుంచి చంద్రకాంతి ఎప్పుడైతే అదృశ్యమైపోతుందో జనంలో గగ్గోలు పుట్టింది. కారు మేఘం చాటున జరుగుతున్నటువంటి చంద్రుడికి కేతువు యొక్క నోటిలోకి లాగబడుతూ ఉన్నాడు ఆయన మేఘాల్లో నుంచి వచ్చి. ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితి చంద్రుడికి ఏర్పడింది. మరి ఆ తర్వాత ఏమైందో తెలియాలి అంటే మనం అందరం 23:30 గంటల పాటు వేచి ఉండక తప్పదు. అప్పటి వరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, మీ కామెంట్ కూడా పెట్టండి అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.